బామ్మగారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. చిట్టెమ్మ ఏమైనా మీ నిజమైన వారసురాలా? పుట్టలో చేపెట్టడానికి తను మీ వారసురాలు కాదు కదా. పొరపాటున పాము కాటేస్తే చిట్టెమ్మ పరిస్థితి ఏంటో ఊహించారా? అది నిజమే బాబు, ఆ విషయమే మర్చిపోయాను. మరిప్పుడు ఎలాగా? చిట్టెమ్మ భయపడుతున్నట్టుంది. నేనే వెళ్ళి ఆ నగలు తీస్తాను. వీరనారాయణ గారు, నా మాటల్ని తప్పుగా అనుకోకండి. చుట్టూ పనివాళ్లున్నారు. ఇప్పుడు గనక చిట్టెమ్మ పుట్టలో చెయ్యి పెట్టకపోతే తను జమీందారు వారసురాలు కాదేమోనని ఊరువాడ ప్రచారం చేస్తారు. నా మాట విని చిట్టెమ్మని నగలు తీయమని చెప్పండి. లేదంటే ఊరందరికీ అనుమానం వచ్చేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే కాంతమ్మా, కానీ చిట్టెమ్మ మా వారసురాలు కాదు కదా. అయినా ఆ పావు మెలకుతో ఉందో నిద్రపోతుందో ఎవరికి తెలుసండి. ఒక్కసారి తీయమని చెప్పండి. బాబాయ్, ఏడి ఎందుకు ఆగారు? నువ్వు నిజమైన వారసురాలువే కదమ్మా. నువ్వెందుకు పుట్టలో చేపట్టడానికి భయపడుతున్నావు? కొంపదీసి నువ్వు వారసురాలివి కాదా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వాగు రవి. అవును, మా చిట్టమ్మే నిజమైన వారసురాలు. నువ్వు వెళ్ళు చిట్టమ్మా, వెళ్ళు. ఆ నగలు పోవడానికి వీల్లేదు. అమ్మా, స్వామి, నేను జమీందార్ ఇంటి వారసురాలు కాదు. ఆయన కూడా ఒక దొంగని పట్టుకోవడానికి, పోయిన నగల్ని తిరిగి కాపాడుకోవడానికి మాత్రమే నీ పుట్టలో సయ్యడుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. వీరనారాయణ, చూసావా? అది చెప్పినట్టుగానే నగలన్నీ పుట్లోనే ఉన్నాయిరా.
అవునమ్మా, ఎవరో దొంగతనం చేసి కావాలని పుట్టలో వేశారు. ఇంకెవరు వేస్తారు? ఇదిగో ఈ కాంతమ్మ వేసింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ నగలు దొంగతనం చేసి పుట్టలో పెట్టడం ఏంటి? ఏయ్, మీ అమ్మ ఏమన్నా పత్తి అనుకున్నావా? అదో పెద్ద దొంగ, అదో పెద్ద హంతకురాలు, అదో పెద్ద స్వార్థపరురాలు. అన్ని వేదవ బుద్ధులు ఉన్న ఏకైక మనిషి ఎవరంటే ఈ కాంతమ్మే. ఏయ్, పిచ్చివాగుడు వాగుతావేంటే? పళ్ళు రాలగొడతానేమనుకున్నావు? రాలగొడతావా? రాలగొట్టు. ఏంటే తమాషా చేస్తున్నావా? నిన్ను అమ్మా! కాంతమ్మ, అమ్మో, నా చెయ్యి, నా చెయ్యి! అమ్మా, నా చెయ్యి, నా చెయ్యి! మాత సేపు పట్టుకుంటావా నిన్ను? సూచిక, అది దైవ నక్షత్రంలో పుట్టింది, దేవతా జాతకంలో జన్మించింది. దాని జోలికెళ్తే నువ్వు మాడి మసైపోతావు. దాని ముందు నీ శక్తులు పనిచేయవు. వదిలే. వీరనారాయణ గారు, నేను చెప్పింది అబద్ధమని మీరు అనుకుంటే కాంతమ్మని తన కొడుకు మీద ఒట్టు పెట్టి నిజం చెప్పమనండి. ఎన్నో కదా అత్త, బావు మీదంట ఒట్టిటి నిజం చెప్ప. ఇంతదాకా వచ్చాక వాడి మీద ఒట్టెందుకు? నేనే నిజం చెప్తాను. అవును, ఈ దొంగతనం చేసింది నేనే. అయ్యగారు, నన్ను క్షమించండి. కక్కుర్తిపడి ఈ పని చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను. వీరనారాయణ గారు, నన్ను క్షమించండి. ఛీ! నీ మొహం చూడాలంటేనే చిరాకేస్తుంది కాంతమ్మ. ఈరోజు నగల కక్కుర్తిపడి దొంగతనం చేసి పుట్టలు వేశావంటే, గతంలో కూడా మా కోట్ల రూపాయల డబ్బు నువ్వే దొంగతనం చేసుంటావు. ఆ రోజు మీ కోట్ల రూపాయల డబ్బు కొట్టేసింది నేనే. మీ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్ళింది నేనే. మీ దాసుగాడి తల పగలగొట్టింది నేనే. అంటే ఆ హోమంలో నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నిన్నిక్కడికిక్కడే చంపి పారేస్తాను. వీరనారాయణ గారు, ఆగండి.
మీరు మా అమ్మని గనక ఏమైనా చేయాలని చూశారు, చిట్టెమ్మ మీ జమీందారు వారసురాలు కాదని ఊరి ప్రజలందరికీ నేను చెప్తాను. రవిచంద్ర, అవును సార్, జరిగిందంతా మీ కళ్ళతో మీరే చూశారు. ఆ పని మనిషి ఏమీ నిజాయితీగా చెప్పలేదు. దానికేదో దయ్యం పట్టినట్టు, పిచ్చి పట్టినట్టు చెప్పింది. ఆ పిచ్చి మాటలు నమ్మి మా అమ్మని దొంగని చేయాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? మీ అమ్మ చెప్పిందేంటో నీ చెవులతో నువ్వే విన్నావు కదా. విన్నాను సార్, కాకపోతే మీరొక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈ ఊర్లో పశుపతి అనే మాంత్రికుడు మీకు శత్రువు ఉన్నాడు. వాడు తలుచుకుంటే మా అమ్మతో ఏంటి, మీ అమ్మతో కూడా ఈ దొంగతనం నేనే చేశాననిపించవచ్చు. ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావా రవిచంద్ర? నేను నమ్ముతున్నాను సార్, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ఇంట్లో దుష్టశక్తి ఉందన్న విషయం నా కళ్ళారా నేనే చూశాను. కాబట్టి నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. నిజానికి మా అమ్మది ఎలాంటి తప్పు లేదు. మా అమ్మ తప్పు చేయలేదు. ఇక చాలా ఆప్తావా? నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బాబాయ్ బాబాయ్, ఇద్దరు కాస్త ఆవేశపడకండి. నేను చెప్పే తినండి బాబాయ్. చిట్టమ్మ, వాళ్ళకేదో హెల్ప్ చేద్దామని వచ్చి మన ఇంటి పరువు తీసుకోవద్దు. మా అమ్మను అవమానించినట్టయితే మనల్ని కూడా అవమానించినట్టే. నాకు అర్థమైంది బావా. కాకపోతే కాంతమతి ఒప్పుకుంది కదా బావా. అంటే అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా? అంటే అత్త చెప్పిన మాట వింటే ఎవరైనా నమ్ముతారు కదా. అర్థమైంది చిట్టమ్మా, పూర్తిగా అర్థమైంది. మా అమ్మ మారినా మీరు మాత్రం మారరు. ఆవిడ్నే దొంగ అంటారు, ఆవిడ్నే దోషిలా నిలబెడుతున్నారు. ఛీ, ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా కూడా వేస్టే. బావా రవి, కాంతమత్త, ఎంత పని చేసావత్తా? నువ్వు దొంగతనం చేయబట్టే ఇప్పుడు మేం కూడా అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కాంతమ్మా, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కోల్పోయావు. ఇప్పటికిప్పుడు నిన్ను మీ ఊరికి పంపించే ఏర్పాట్లు లేవు కాబట్టి ఆగుతున్నాను. నేను చెప్పేంత వరకు నువ్వు ఇంటి బయటే ఉండు. నేను చెప్పాకనే గౌరవంగా నువ్వు కాకినాడ వెళ్ళిపోతున్నావు. ఈలోపు ఇంట్లోకి అడుగు పెట్టావో నీ అంతు చూస్తా. బాబాయ్, అది కాదు బాబాయ్, నేను చెప్పేది బాబాయ్. ప్లీజ్ చిట్టమ్మా, దొంగనెప్పుడు వెనకేసుకొని రావాలని చూడొద్దు. అప్పుడు నిన్ను కూడా దొంగే అని అనుమానించాల్సి వస్తుంది. వీరనారాయణ, ఏంట్రా ఈ ఆవేశం? అమ్మా, ఇంత జరిగా కూడా ఇంకా చేతులు కట్టుకుని కూర్చోమంటావా? పద వెళదాం. అత్తా, ఇదంతా నువ్వు ఇలా చేయడం వల్ల జరిగింది. ఛ! అక్క, ఇప్పుడు మన పరిస్థితి ఏటక్క? ఏదో వాహనం పెట్టి మనల్ని కాకినాడ వరకు తరలిస్తానన్నాడుగా. ఆ ఏర్పాట్లు చేసేదాకా ఇక్కడే తగలడదాం. పద. ఛీ, ఎదో జన్మ. ఆ పని మనిషికి ఏమై చచ్చిందిరా? మనల్ని ఇలా ఇరికించింది. ఏమో అక్క, మన రవిచంద్ర చెప్పినట్టు ఆ పని మనిషికి గాని దెయ్యం పట్టిందా ఏటి? అవును మావయ్య, నాకు తెలిసి దయ్యమే పట్టుంటుంది. ఎందుకంటే దయ్యాన్ని మనుషులెవరూ పట్టలేరు కదా.
అందుకు నువ్వు కాసేపు ఆపుతావా? ఒకవైపేమో చిట్టెమ్మ మన ఆస్తులు మనకివ్వలేదు, మరోవైపేమో ఆ వీరనారాయణ మనల్ని గెంటేశాడు. ఇక్కడి నుంచి వెళ్తే ఆస్తులు రావు. ఆస్తులు కావాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఛ! ఏంట్రా ఇలా ఇరుక్కుపోయాం? అక్క నువ్వేం బాధపడమాక, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడులే. అవునమ్మా, ఎంతో మంది మంచి వాళ్ళకే దేవుడు సాయం చేస్తాడు. అలాంటిది ఇంత పెద్ద నీచురాలివి నీకు సాయం చేయడా? ఒసేయ్, నాకొచ్చే కోపానికి చంపేస్తాను. కూతురువని కూడా చూడను. మీ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేముంది? నువ్వెవరు? నీకు బాగా కావాల్సిన దాన్ని, నీ శ్రేయోభిలాష్ని. నిజమా? అయితే నాకు పిల్లలు పుడతారా? ఖచ్చితంగా పుడతారు. అతి త్వరలోనే నువ్వు ఒక శుభవార్త కూడా వింటావు. అలా అని మా ఆయన చెప్పమన్నాడు. మీ ఆయన? వాడెవడు? మా ఆయన పేరు చెప్తే పైనుంచి కిందకి వణికిపోతావు. నేను పశుపతి భార్యని. ఏంటి? నువ్వు పశుపతి భార్యవా? పశుపతి భార్యవా? పశుపతి భార్యవా? అవును, నేను పశుపతి భార్యనే. నేను మీ మంచి కోరి వచ్చాను. మీకు మంచి చేద్దామనే వచ్చాను. చాలే, మనుషుల ప్రాణాలు తీయడం తప్ప మంచితనం మీకే వచ్చు. అయినా మీ ఆయన చేతబళ్ళు చేస్తాడంట, మనుషుల ప్రాణాలు తీస్తాడంట. అలాంటోడి పెళ్ళానివి నువ్వు మాకేం సహాయం చేస్తావే? చూడండి, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడంటారు. మా శత్రువుకి మీరు శత్రువు కాబట్టి మీరు మాకు మిత్రులయ్యారు. మీరు ఊ అనండి. ఇంట్లోకి రావద్దు అన్న వీరనారాయణే మిమ్మల్ని సకల మర్యాదలతో మీరు ఊహించినంత గౌరవంగా ఇంట్లోకి తీసుకెళ్తాడు. నిజమా? వీరనారాయణ మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాడా? అవును, ఈ మాట నేను చెప్పట్లేదు, నన్ను చెప్పమని నా భర్త పశుపతి చెప్పాడు. ఆయన దృష్టిలో వీరనారాయణ ఒక పురుగు లాంటివాడు. మా ఆయన శాసిస్తే క్షుద్ర దేవతలే పలుకుతాయి. ఈ వీరనారాయణంత. ఏవండి, మీ ఆయనతో చెప్పి నా కడుపు పండేటట్టు చేయరా? ఖచ్చితంగా నీ కడుపు పండుతుంది. కాకపోతే నేను చెప్పినట్టు వినాలి. అలాగేనండి, మీరేం చెప్పినా మేము అది చేయడానికి సిద్ధం. చెప్పండి, ఏం చేయమంటారు? నీలో నువ్వు నోరు ముయ్యవే. వాళ్ళేవైనా మనలాంటి మనుషులనుకున్నావా? క్షుద్రోపాసకులే. వాళ్లతో చేతులు కలిపితే సర్వనాశనమైపోతాం. చూడండి కాంతమ్మ గారు, మేం క్షుద్ర శక్తుల్ని ఉపాసించి వెధవలమయ్యాం, దుర్మార్గులమయ్యాం, నీచులమయ్యాం. కానీ మీరు ఆ సాధనలన్నీ చేయకుండానే మాకంటే పెద్ద దుర్మార్గులు, మాకంటే పెద్ద నీచులయ్యారు కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పారండి. నీలో నువ్వు నోర్మోయ్. చూడు, నువ్వు ఏం ఆశించొచ్చావో మాకు తెలీదు, కానీ నువ్వు ఆశించింది మాత్రం ఇక్కడ జరగదు. అయితే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి, లేదంటే వీరనారాయణ చేతిలో చావడానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ వీరనారాయణ గనక చంపకపోతే మా మాట కాదన్నందుకు మా ఆయన ఖచ్చితంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఊరి పొలిమేరలు దాటేది మీరు కాదు, మీ శవాలు. అక్క, ఆ క్షుద్ర మాంత్రికురాలతో మనకెందుకు వచ్చిన గొడవక్క? ఆళ్ళేదో మనకి మంచి చేస్తానన్నారు. ఆళ్లతో చేతులు కలిపేస్తే అయిపోద్ది కదక్క. అంతేనంటావారా? అవునమ్మా, పైగా నా కడుపు పండుతుందని కూడా చెప్పింది. సరే, నాకెందుకో నమ్మకం లేదు, కానీ మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను. ఇదిగో గౌరీ, నువ్వు చెప్పింది చేయడానికి
మేము సిద్ధం. నా చేతిలో చేయి వేసి చెప్పండి. నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధం. కాకపోతే మా ఆస్తి మాకు రావాలి. మేమనుకున్నది నెరవేరాలి. మీరు కోరిన కోరిక ఎలాంటిదైనా దాన్ని నెరవేర్చే బాధ్యత నా భర్త పశుపతిది. ఇక మీదట మేమేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండండి. ఏవే వాళ్ళు చెప్పింది చెయ్యాలంట. ఏం చెప్తారే? ఏముందమ్మా, భాస్కర్ని నన్ను కలపమంటారు, నా కడుపు పడేలా చేయమంటారు. చిన్నోర్మి, నోరు తెరిస్తే భాస్కర్ భాస్కర్ భాస్కర్. వచ్చిన గండం నుంచి ఎలా తప్పించుకోవాలరా దేవుడా అని నేను ఆలోచిస్తుంటే నీ పిల్లల పిచ్చి ఎక్కువైపోయిందేంటే? నీ పిచ్చి నీకుంటే నా పిచ్చి నాకుంటుంది. ఏడ్చావులే.